మీరిద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి. మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఎవరికి ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన, ఇదే కొత్తగూడానికి చాలాసార్లు వచ్చిన, వందలాది సభలు పెట్టినాం. ఆనాడు నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా, మతం లేకుండా, ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పొట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే. ఏ ఒక్కనాడు హిందువుల మధ్య, ముస్లింల మధ్య కొట్లాటలు జరగలే, ఏ రకమైన అలజడి జరగలే. కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజలలో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, దయచేసి ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి. నేను చెప్పేది నిజమా కాదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. तेलंगाना रियासत में जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं और मुसलमान भाई बहनों को मैं सलाम करता हूं। आपसे अदबन गुजारिश करता हूं, आज के दिन में कांग्रेस बीजेपी दोनों एक है। बीजेपी को हराने, बीआरएस को हराने के लिए वो दोनों मिलकर काम कर रहे हैं। ये आप जानते हैं वो दोनों कैसे पार्टियां हैं, कैसे हैं आप जानते हैं। जिस टाइम में मैं तेलंगाना के लिए जद्दोजहद कर रहा था, उस टाइम में भी मैं कोत्तागुड़े में आया था। उन दिनों में कहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ, तेलंगाना रियासत हासिल हुआ। इसमें सभी लोगों को, मुसलमानों को, क्रिश्चियनों को, हिंदुओं को, हमारे दलितों को, गिरिजनों को, सबको मैं एक साथ लेके चला, सबके साथ मैंने इंसाफ किया। ये आप जानते हैं आज इस देश में क्या हो रहा है। इस देश को हर हालत में बचाना है, हर हालत में। ये किसी का देश नहीं है, देश में कितने लोग रहते हैं, सारे लोगों का ये हिंदुस्तान है, हम इसको जानते हैं। इसीलिए आपसे गुजारिश करता हूं, आप लोग बीआरएस